కొన్ని వేస్తే చాలు, ఆటోమేటిక్గా ఏదైనా వేసేయగలుగుతారు. ఒకరికి ఎవరికైనా పెన్సిల్ కాల్స్ చేస్తారా? ఉన్నాయి. లంచ్ బ్రేక్ తర్వాత కూడా వాళ్ళ హెయిర్ స్టైల్స్. ఆకలేస్తుందా? ఇది ఒకటి అయిపోయినాక వెళ్ళండి. హెయిర్ ఆల్రెడీ క్రింపింగ్, అది కర్లీ హెయిర్, దానికి ఇంకా పెన్సిల్ కర్లర్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి సాఫ్ట్ హెయిర్కి చేస్తే అవి కనిపిస్తాయి. యూటిలైజ్ చేయండి రా. 5 ఫైల్ చేయండి, నీకే వేసేది. ఫస్ట్ అమ్మాయిది వీడియో చేయరా బాబు, చేసి మిగతా పెన్సిల్ కర్ల్తో కర్ల్ చేయండి చెప్తాను. అందరు ఇస్తుంటే నువ్వు ఎందుకు ఇవ్వు అమ్మాయి? ఏదన్నా ఉండని, మేము వేస్తామన్నాం కదా, నువ్వేం స్పెషల్ కాదు, నువ్వు కూడా కూర్చోవాల్సింది. వచ్చినా రాకపోయినా నేను చేసేది కదా, వస్తే వస్తే లేకపోతే పాడు చేస్తా, అంతే కదా. అయితే లేదా పాడైతుంది, ఏమైంది? వేసుకోలేదు చేయాలి. రాదంటే దివ్య యొక్క జుట్టుకే వచ్చింది, ఆమె జుట్టుకి ఎందుకు రాదు? మీరు అదన్నా దివ్య ఉంటే దివ్య మంచి హెయిర్ స్టైల్ ఇవ్వాలి. మన వీడియో రాలేదు. క్రౌన్ క్రౌన్ మొత్తం ఇక ఈ పార్టీ వెళ్ళాలి మొత్తం. రోల్ 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 క్రౌన్ పార్ట్, ఇయర్ టు ఇయర్ క్రౌన్. మదర్ పాపిడి చైన్ పెట్టుకుంటే మదర్ ఎందుకు అవుతుందో? ఇంకో హెయిర్ స్టైల్ వేసుకుని పెట్టుకుంది కదా. పెట్టుకోకూడదు అని రూల్ అయితే ఏం లేదు, పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే మదర్ లానే ఉండాలి, పిల్లల్లానే ఉండాలి. మనం హైలైట్ అవ్వకూడదు. పిల్లలు హైలైట్ అవ్వాలి అని అంటే తల్లులు హైలైట్ అవ్వకూడదు. రియల్ మన పిల్లలు బాగుండాలి, కానీ మనం ఏముంటుందండి. ఫ్రంట్లో వచ్చేసి కొంచెం లైట్గా ట్విస్ట్ చేస్తున్నాను, పుల్లింగ్స్ చేస్తున్నాను. థిన్ కాదు, కొంచెం థిక్గాను. ఇది ఒక్కటి అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్. వదిలేయగానే పరిగెట్టేయండి, టైం పడుతుంది కొంచెం. మనం ఫస్ట్ లైన్స్ ఫామ్ చేసి పెట్టుకోవాలి, దాని తర్వాత స్ప్రే చేసి వాటిని లాక్ చేసుకోవాలి. వెనకాల గ్రిప్ కోసం పఫ్ కూడా నేను ఎక్కువ థిక్ కానీ హైట్ కానీ పెట్టలేదు, చాలా థిన్ పఫ్ పెట్టు. అరే నువ్వు లేవు ఒక తల ఉంచారు థిన్ పెట్టేటప్పుడు. ఇది లాగుతుందా లోపల? మీరు అది ఒకటి చూసారా పాపిడి బిర్యానీ? అదొక్కటే. పాపిడి బిళ్ళ పిన్ని కొంచెం లూజ్ అన్న చేయలేదంటే తీసేసిన పర్లేదు, బాగా లాగుతుంది. అరే దివ్యందేమో రమ్మనాల్సిందిరా. అసలు క్లాస్ డుమ్మా కొట్టి జూ పార్క్ వెళ్ళడం ఏంటి అసలు? రేపు రాని, రేపు పొద్దున్న హెయిర్ స్టైల్ వేయమంటే ఎట్లా వేస్తుందో చూద్దాం. డుమ్మా కొట్టేసి పడుకుంటుందేమో. నేనేం క్రింప్ చేయట్లేదు, ఫ్రంట్ ఉన్న హెయిర్ సరిపోతుంది. ఇంకా చేసుకోవాలి, ఇంకా హైట్ ఎక్కువ కావాలి అనుకుంటే చేసుకోవచ్చు.
దీన్ని చేయొద్దు అని ఎక్కడ రూల్ లేదు. మళ్ళీ పాపిడి బిళ్ళ చైన్ హెవీగా ఉన్నా కూడా ఈ హెయిర్ స్టైల్ పెట్టుకుని పెట్టేసుకోవచ్చు అన్నమాట. చైన్ కూడా హైలైట్ అవుతుంది అప్పుడు. మనం స్ప్రే చేయకముందే లైనింగ్ అనేది ఫామ్ చేసుకోవాలి. పిన్స్ కూడా బ్యాక్ సైడ్ పెట్టకముందే డ్రై హెయిర్ని లైన్స్ లాగా నీట్గా ఫార్మింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, డ్రై హెయిర్ అంతా కూడా మనం ఇలా చేసుకున్న తర్వాత స్ప్రే చేసి లైన్స్ని ఇలా స్ప్రే చేసుకోవాలి. లైన్స్ మళ్ళీ లైన్స్ అన్నిటినీ కూడా ఏం చేస్తున్నాం, కదలకుండా వాటిని ప్రెస్ చేసుకుంటున్నాం. నార్మల్గా ప్లెయిన్ హెయిర్ అయితే అటు ఇటు జరిగిపోయే ఛాన్స్ ఉంటాయి కదా, అలా కాకుండా స్ప్రే చేసేసి వాటిని ప్రెస్ చేయడం వల్ల ఎలా ఉన్న లైన్స్ అలానే ఉండిపోతాయి. బ్యాక్ సైడ్కి పెట్టేసుకుని రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది ఫ్రంట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇది ఏమీ సైడ్స్కి కోమ్ చేయలేదు, ప్రతి ఒక్కటి కూడా బ్యాక్ కోమింగ్ అంతా ఈ లిఫ్టింగ్ చేశాను స్ట్రైట్, ఇలా సైడ్ చేయలేదు, మొత్తం కూడా పైకి. ఒక సైడ్ ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కనుక దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఈ పిన్ ఇది నీడిల్తో చేసుకోవచ్చు. భలే ఉన్నావు ఏమన్నా అవుతుందా? సవరం ఇటు సైడ్ రా. అసలు పెద్ద టాస్క్ ఇక్కడ లేదు, ఇంకా ఉంది. హెయిర్ని ఎప్పుడు కూడా మనం సవరాన్ని లాక్ చేసుకోవడం అండి కంపల్సరీ. సవరం లాకింగ్ లేకుండా పట్టుకో, సవరం లాకింగ్ లేకుండా హెయిర్ స్టైల్ అనేది చేసుకోకూడదు. హెయిర్ని ఇలా తీసుకుని చక్కగా 3 పాయలుగా డివైడ్ చేసుకోండి. ఏమంటాం దీన్ని? సవరం లాకింగ్. ఇది ఫస్ట్ థ్రెడ్ ఇది. ఓకే, దీని లోపల నుంచి ఈ ఫస్ట్ స్టెప్లోంచి ఇలా రివర్స్ తీసేసుకున్నాం. పట్టుకో, ఈ సెకండ్ లేయర్లోంచి ఇంకో సెకండ్ స్టెప్ ఉంది కదా, మొన్న ఎవరో అన్నారు 2 లైన్లే ఉన్నాయో ఏదో, నువ్వేనేరా అదెట్లా ఇది ఎట్లా అని, అందుకని మళ్ళీ వివరంగా చెప్తున్నా. ఇదిగోండి, ఇది వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఈ మిడిల్ థ్రెడ్ నుంచి రివర్స్ చేసుకున్నాం. ఇక్కడ లాస్ట్, ఇంకా ఈ లాస్ట్ దాంట్లోంచి దీన్ని రివర్స్ చేసేసుకుని మనం కిందకి తెచ్చేసుకుని హెయిర్ని లోపలికి సవరాన్ని లాక్ చేసేసుకుని, ఇంకా లాక్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకేం జరిపినా జరగదు. తర్వాత మనం పూల జడ వేసినా కూడా సాగిపోదు, తర్వాత ఊడిపోదు. సవరం కొంచెం సేపటి తర్వాత పెళ్ళి పూల జడ ఊడిపోయింది, సవరం ఊడిపోయింది అని అంటూ ఉంటారు. అలాంటివి ఏంటి అని అంటే మనము సవరం మామూలుగా అల్లడం వల్ల, తర్వాత లూజ్గా వేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా హెయిర్ని ఏమీ చేయాలి, సవరాన్ని లాక్ చేసుకోవాలి. తర్వాత ఈ 3 పాయలు చేయడందిగా మళ్ళీ కొంచెం అల్లేసి హెయిర్ని చిక్కు చేసేసేయండి బ్యాక్ కోమ్ని, ఇంకా ఊడిపోదు. ఇంకా మీకు కాన్ఫిడెంట్ లేదంటే రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు. ఇలా మనకి 3 పాయలు అదేంటి సవరాన్ని లాక్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాం. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత
ఇక్కడ మన ఓన్ హెయిర్ని, ఈ హెయిర్ని రెండింటిని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు థ్రెడ్ పెట్టి కట్టకూడదు. పిల్ల కోమ్. ఫస్ట్ పైనుంచి హెయిర్ కొంచెం కొంచెం హెయిర్ తీసుకోండి. మనం అల్లే జడ ఏదైతే ఉంటుందో, పెళ్లి పూల జడ ఉంటుంది చూడండి, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా అంటే అలా వేయడం, పూల జడే కదా అల్లడం కదా వేయడం కదా కాదు. పైనుంచి కింద వరకు కూడా హెయిర్ని మెల్లగా అల్లుతూ రండి. నేను వేసేది ఈ హెయిర్ స్టైల్ కాదుగా. నేను పూల జడ వేసేస్తున్నాను. నేను లేస్ తీసుకుంటున్నానమ్మా. లేస్ని ఏం చేస్తున్నాను, ఇటు సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకుంటాను. నాకు ఇద్దరు కావాలి. ఆ పిల్లల్ని రమ్మను. ఎవరైనా పర్లేదు, రండి రండి. ఈ వయసు తెలియదు కదా. ఇంకా వద్దు, ఒకళ్ళు చాలు. ఎవరు ఒకళ్ళు ఇటు సైడ్ ఉండాలి, ఒకళ్ళు అటు సైడ్ ఉండాలి. అవి ఒరిజినల్ లాంగ్వేజ్లో అండి. అక్క అనుకోండి, ఇన్ని ఉన్నాయా కదా. ఇవ్వండి 3 పాయలు పట్టుకోండి. 3 పాయలకి కూడా చక్కగా హెయిర్ అనేది సవరానికి అటాచ్ చేసుకున్నాం. ఇక్కడ అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేసాము, లేస్ని రెడీ చేసి పెట్టుకున్నాం. ఎలాంటి కలర్ లేస్ కావాలని అంటే వాళ్ళ డ్రెస్ని బట్టి మీరు అలాంటి లేస్ని తీసుకోండి. ఓకేనా. ఇది ఓన్లీ లేస్తో చేసేటప్పుడు హెయిర్ అంతా కూడా చక్కగా నీట్గా వాళ్ళ హెయిర్ని కూడా సాఫ్ట్గా చేసుకోండి. సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఫస్ట్ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని నీట్గా ఒక స్టెప్ అల్లేసేయండి. ఇప్పుడు అల్లుకునేటప్పుడు నేను ఒక స్టెప్ని గ్రిప్ కోసం తీసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. గ్రిప్ కోసం తీసుకుని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత హెయిర్ని పైన నుండి కూడా టైట్గానే తీసుకుంటున్నాను. ఎక్కడా కూడా లూజ్ చేయటంలా. లూజ్ చేయకుండా ఇలా బయటకి తీసుకున్న హెయిర్ మీదకి ఇప్పుడు మనకి లేస్ రావాలి. మీరు హెయిర్ స్టైల్ చూడడానికి కాదు నుంచున్నది, లేసు జడ మీద నుంచి రావాలి. దీన్ని సెట్ చేయడానికి నాకు అటొక సైడు ఇటొక సైడు పర్సన్ కావాలి. ఈ హెయిర్ మిడిల్లో ఉండాలి, కిందకి వెళ్ళకూడదు, పైకి వెళ్ళకూడదు. సేమ్ మళ్ళీ అల్లేసినప్పుడు ఈ లేయర్ ఏమో ఈమె తీసుకుంటుంది, ఈ లేయర్ ఏమో ఈమె తీసుకుంటుంది. నువ్వు కదలకుండా కూర్చోవాలి. ఇది పట్టుకొని ఇది మనం కొంచెం అటు ఇటు చేసినా కూడా మళ్ళీ షేప్ మారిపోయిద్ది. ఓన్లీ దీని మీద మాత్రమే రావాలి. దీని మీదకి వచ్చిన తర్వాత దీన్ని కొంచెం బయటికి వదిలేసేయండి, ఎందుకంటే అది వెనక్కి వెళ్తుంది కాబట్టి. తర్వాత హెయిర్ని మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ నీ లేసు ఇది ఈమె తీసుకోవాలి, ఇది మీరు తీసుకోవాలి. ఏంటిది పైనుంచి మీరంతా మీ యాక్షన్ అంతా కిందే, ఇక్కడి నుంచి ఏమీ జరగకూడదు. ఇగోండి మళ్ళీ మిడిల్ అది ఆమెకి ఇచ్చేయండి. కిందకి రాగానే నీది నువ్వు తీసుకోవాలి, ఆమె తీసుకోవాలి. నేను అడిగేదా ఉండకూడదు. నాకు హెయిర్ వచ్చింది అని అంటే దాని మీదకి జడ అది లేస్ రావాల్సిందే. సెట్ చేసుకో పిల్ల కింద. ఇగోండి మళ్ళీ హెయిర్ ఇవి జరుగుతున్నాయి, జరగకుండా చూసుకోవాలి లాగేటప్పుడు మీరు. మరి ఇద్దరు పిల్లల్ని పెట్టింది ఎందుకు? నేను ఒక్కదాన్ని చేసినా నాకు అది వచ్చేస్తుంది. దీంట్లోంచి కిందకి, దీంట్లోంచి. కవిత ఒకసారి నువ్వు వదిలేసేమ్మా, అది కాదు. ఒక్క నిమిషం ఉండు. ఇది కిందకి ఇలా వదిలేసేయాలి, దాన్ని పైకి కానీ సైడ్కి కానీ తీసుకెళ్ళొద్దు. మళ్ళీ హెయిర్ వచ్చేసరికి మనం ఏంటి, ఈ హెయిర్ ఆమెకి వెళ్ళాలి, అది మీ దగ్గరికి ఉండాలి. ఇక్కడ మీరు ఈమె లేస్ దగ్గరికి అసలు రావద్దు. ఆమెతో మీకు సంబంధం లేదు. నీది నీకు కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు సెట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆమె కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు?
కొంచెం ఈజీయే కదా లేస్ పెట్టి అల్లడం అనుకుంటారు, కొంచెం అటు ఇటు అయిందంటే ఇది రాదు అసలు. ఇది దీనిదమ్మా, నువ్వు అటు ఎందుకు తీసుకున్నావు? నీది కింద ఉంది, నీకు చెప్తున్నా కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తావు. నాకు లేని బీపీ వస్తుంది. ఇది ఇటు సైడ్కి తీసుకో. ఇప్పుడు ఇది రానిచ్చి కవితకి తీసుకెళ్ళి, అది వచ్చినప్పుడు కవిత తీసుకొచ్చి నీకు ఇస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చి దీనికి రాగానే నువ్వు తీసేసుకో కవిత, అది ఆ పిల్లకి ఇచ్చేయదు మళ్ళీ. ఇది నీదే, ఇది ఈమెది. నేను అడుగుతాను. నువ్వు అల్లుతావా? ఇది వచ్చి నాకు నేను హెయిర్ స్టైల్ ఇక్కడ క్లాస్లో చూపెడుతున్నాను, నువ్వు చూపించే. ఇది తీసుకుని అమ్మకి డిస్టర్బ్ చేయకండి అమ్మాయిలు. లేదురా, రాదురా. ఇగో ఇది తీసుకెళ్ళి ఆ పిల్లకి ఇచ్చేయి. ఒక జడ గంటలు కూడా తీసుకో. ఇది తీసుకెళ్ళి కవితకి. హెయిర్ పోగొట్టొద్దు, మంచి నీట్గా రావాలి. నేను చాలా కష్టపడి వెళ్తున్నా. పోయిందో పెళ్లి చేస్తా. అది పెళ్ళి కన్నా హెయిరే బెటర్ అంట. ఎట్ట తయారయ్యారు ఆడపిల్లలు అసలు. ఏ సరిపోదు. ఇట్లా ఏంటి వేసేది? మళ్ళీ అటాచ్ చేయాలి. తీసుకోరా, కొంచెం సూది దారం ఉంది కదా, దాన్ని పెట్టి కుట్టొచ్చు కదా. ఓ 2 కుట్లు వేసి ఇచ్చేసేయి. మళ్ళీ ఇంత అల్లిన తర్వాత జడంతా డిస్టర్బ్ చేస్తావా? ఈ జడ అని చెప్పింటే నేనే ఫస్ట్ పెట్టేదాన్ని. మన ఇద్దరు కూడా అవసరం. ఇదేం వెడల్పుగా రాదు, జడ అంతే. ఇక్కడ పువ్వులు పెడితే అప్పుడు ఆ జడకి అందం వస్తుంది. కింద జడగంటలు కూడా వేసుకోవాలి. ఇంతేనా? ఈ కిందనే అడ్జస్ట్మెంట్ అనేది రాదు. అదేమైపోద్ది, కొంచెం మెస్సీగా అయిపోయి కింద మీద అవుతుంది. కటింగే కట్ చేసి స్టిచ్ చేయి. మళ్ళీ చేయలేను జడంతా. కావాలంటే చుడిదారం పెట్టి కుట్టుకోవచ్చు. ఇటు కుట్టే. ఏం హెయిర్ స్టైల్లో ఏమనుకుంటున్నారా? మేకప్ ఈజీగా ఉందా? హెయిర్ ఈజీగా ఉంటుందా, మేకప్ ఈజీగా ఉంటుందా? హెయిర్ స్టైల్, ఒక్క హెయిర్ స్టైల్ చేయడానికి దాదాపు 40 మినిట్స్ టైం పడుతుంది. మేకప్ చేయడం 40 మినిట్స్ ఎలా అయితే పడుతుందో, హెయిర్ వేయడానికి కూడా 40 మినిట్స్ టైం తీసుకుంటాం. కానీ వెనకాల నుంచి 40 మినిట్స్ హెయిర్ స్టైల్ అనేది బ్యాక్ సైడ్ నుంచి చేస్తూ ఉంటారు. ఫ్రంట్ సైడ్ నుంచి ఫేస్ మేకప్ కూడా కంప్లీట్ అవుతూ ఉంటుంది. ఆ రెండింటిని ఎట్ ఏ టైం మేనేజ్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా ఒక్కళ్ళే వేయాలి అని అంటే ఓ 2-3 గంటలు పడుతుంది. 1 అవర్లోనే కంప్లీట్ చేయాలి. శారీకి ఒక 15 మినిట్స్లో శారీ కట్టండి. ఓకే,
15 మినిట్స్లో శారీ కట్టేసినాక అటు మేకప్ ఒకళ్ళు వేయాలి, హెయిర్ ఒకళ్ళు వేయాలి. అలా చేస్తేనే 1 అవర్లో ఇవ్వగలుగుతారు, లేకపోతే ఇవ్వలేదు. మేము ప్యాచ్ వర్క్ చేయడంలో ఓకే, ఇది ఇక్కడి నుంచి మళ్ళీ అలాగే నీకే ఇచ్చి ఏంటమ్మా మేము చేసేస్తాం, కొంచెం సేపే అయితే అయిపోయి. ఇందా జడల్ని కుట్టాము, ఇప్పుడు లేసులు కూడా. సూది దారం అయితే కంపల్సరీ ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి అవసరం పడుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే అదేంటి హెవీ గాగ్రాస్ వేసుకుంటారు చూడండి, చున్నీస్కి పిన్నులు పెట్టడానికి అవ్వదు, అప్పుడు సూది దారం పెట్టే కుడతాము కొన్ని టైమ్స్లో. కంపల్సరీ ఉండాలి, అది లేకుండా రాదు అసలు. ఇవి రవి ఇది ఇలా వచ్చింది, ఇది కొంచెం పైకి రాలేదు కదా హెయిర్ మీద, అది అలానే ఉంచుతుంది తీస్తే. దీనికి కాదు ఇక్కడ నా చేతిలో ఉన్న తీసుకున్నట్టు, దీనికి కొంచెం అజాగ్రత్తగా చేస్తే రాదు. మీరు అల్లడమే కదా అనుకుంటారు, అది కొంచెం అటు ఇటు అయిందంటే పోయిద్ది. బెల్లంపల్లి ఉంట్రా, నేను అల్లని, నువ్వు లేసి ఇచ్చేస్తే నేను ఏం చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు ఇవ్వు, ఇది ఇటు సైడ్కి వస్తుంది. వెళ్ళండి, ఇలా టాప్ ఒకటి తీస్తారు. దీనికి జడగంట లేకుండా పిన్నన్న పెట్టరా, పిన్నన్న పెట్టు. దారం ఉందిలేను, పిన్ పెట్టేని లేదు, దీంట్లో కలిపేస్తాం. మేము స్ట్రాంగ్గా కుట్టాలి, జస్ట్ అప్పటికే కదా అని లైట్గా కుట్టాం. ఎందుకు దీంతో అసలు వేరే వేద్దాం అనుకుని అది తీసుకున్నాము, ఏదో అనుకుంటే ఏదో అయ్యి. ఇదిరా ఏమి కాల జడ మంచిగా వచ్చింది, కాకపోతే ఏంటనంటే కొంచెం లేస్ షార్ట్ అయింది అంతే. ఫ్రంట్ కూడా మంచిగా వచ్చింది. అసలే కూర్చునే సిరి ఇప్పుడు బాగాలేదనంటే ఇక మొహం అంతా ఇట్లా మార్చుద్దని మాకు తెలియదే. ఇది లోపల ఏదో తప్పదు అన్నట్టు. మరి ఊరికే అయిపోతాయి. అన్నీ ఈజీలు రెడీమేడ్. ఇంకా ఇవన్నిటికి ఏంటంటే ఇలా అల్లుకునేది కూడా మనం ఒక సవరం తీసుకుని ఖాళీగా ఉన్నప్పుడు సవరానికి లేస్ అల్లేసి పెట్టేసుకుంటే వాళ్ళ హెయిర్కి అటాచ్ చేసి పెట్టేసుకోవచ్చు. మీరు డిఫరెంట్ లేసెస్ ఒక 2-3 కలర్స్తో చేసి పెట్టుకుంటే వాళ్ళు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా కూడా దాన్ని చేసేసుకున్నా కూడా బాగుంటుంది. జడగంటలు వద్దేమో, దాన్ని చుట్టేయండి, దీన్ని చుడితేనే బాగుంటుంది. సౌరం వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సౌరం కొనుక్కుని పెట్టుకుంటారు, మీరు ఇది అటాచ్ చేస్తారో వాళ్ళు తెచ్చేసుకుంటారు. డబ్బులు ఎక్కువ ఇస్తున్నప్పుడు 200 సౌరానికి ఏం పోయే. మీకు తొందరగా అయిపోయిందా లేదా?
అటాచ్ చేయాలి కదా హెయిర్ రియల్ హెయిర్. మామూలు హెయిర్ని అల్లేసి అది అటాచ్ చేసేసుకుంటే అయిపోద్ది. చుట్రా బాబు రబ్బర్ బ్యాండ్ ఇచ్చాను కదా. ఏ తక్కువ రేటే ఉంటాయి, ఇవి ఎక్కువ రేట్ ఏమి ఉండవు లేసులు. కొన్ని రకరకాలు తెచ్చుకుని అల్లుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. క్లయింట్ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయచ్చు. ఏమన్నావురా పూజ? అరే సవరానికి లేస్ ఎలా పెట్టుకోవాలన్నా? ఇప్పుడు 3 పాయలు జడని ఎలా చేసావు? ఇక్కడ 3 పాయలు ఎలా లేవరా? వాళ్ళకి జడని చిన్నగా అల్లేస్తావు, దానికి ఇలా సవరం పెట్టేసి ఇక్కడ పెట్టేస్తున్నావు కదా. ఆ ఉన్న జడని ఇక్కడ దారం పెట్టేసి కట్టేస్తే అక్కడ అటాచ్ అయిపోయిందిగా. మన దగ్గర ఒకటి ఉంది కదా ఇన్స్టెంట్ జడ, అది చూడండి. టిప్స్ చెప్పకూడదురా బాబు కదా, అసలు ఈ టిప్స్ 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 చెప్పకూడదు. టిప్స్ టిప్స్ చెప్పకూడదు అసలు. కూలివ్వా? అసలు ఏం బిస్కెట్లు వేస్తున్నారు తెలుసా యశ్వంత్ ఇక్కడ? ఇంతవరకు తీసేసిన తర్వాత వీడియోస్ అన్నీ తర్వాత ఎవరి వాళ్ళకి ఓపెన్ చేసేస్తే పూలు ఉంటాయి కదా అవి అలానే ఉంచేసి నెక్స్ట్ డమ్మీల మీద వేసే హెయిర్ స్టైల్స్ మళ్ళీ అక్కడ పెట్టడానికి యూజ్ అవుతుంది. ఇంకొంచెం ఇవ్వమ్మాయి ఆ ఫ్లవర్స్ కూడా ఇచ్చేసి. అసలు ఎంత ఫ్రెష్ పూలు పెట్టుకుని హెయిర్ స్టైల్ చేసుకుంటే ఎంత అందంగా ఉంటారో మీ దానికే సరిపోతాయి ఇవన్నీ, అందుకే పెట్టాల లేకపోతే పెట్టేసేదాన్ని. ఆ పప్పు చుట్టూ చూడితే వెనకాల ఇంకా మిగలం. రేపు మంచి హెయిర్ స్టైల్ చేసుకుని రేపు పెట్టుకుందరు కానీ. ఇలా కావాలంటే ఇలానే పెట్టుకోవచ్చు, జస్ట్ ఇక్కడ వరకే కావాలనుకుంటే ఇలానే బాగుందా? వేణీలు పెట్టుకోవచ్చు, గ్యాప్ అంత ఉంది పెద్ద పిన్నులు. ఆ క్లాస్ సౌమ్యాకి పూలు పెట్టకముందే క్లాప్స్ పెట్టేది ఎవరున్నారు? సౌమ్య. అయిపోయింది. నెక్స్ట్ బెలూను పికాక్ వేసేనా? మీరు క్లయింట్ పెట్టుకునేటప్పుడు ఎన్ని మోడల్ కావాలంటే అన్ని మీకు నచ్చినట్టు పెట్టుకోండి రా బై. తక్కువ పెడితే బాగుంది. సింగర్ ఎవరున్నారు? అయిపోయింది ఒక్కటే మళ్ళీ ఊడిపోయి చేతికి వస్తాయి. బాగుంది మేడం. ఇది జడ ఎటు చూసినా కూడా మీకు ప్యాటర్న్ అల్లినట్టే ఉంటుంది. ఇన్ని క్లాప్స్ వచ్చినాయి ఏంటా అని చూస్తున్నాడు యశ్వంత్.
లేకరా ఉండాలా మీకు వీడియో ఓకే ఓకే